ఈరోజు మనము క్లారిటీ లేకపోవడం గురించి మాట్లాడదాం. చాలామంది లైఫ్లో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ లేక కాదు, ఆపర్చునిటీస్ లేక కాదు, ఇంటెలిజెన్స్ లేక కాదు. చాలాసార్లు వాళ్ళకి క్లారిటీ లేక ఏం చేయాలో అర్థం కాదు, ఏది కరెక్టో తెలియదు, లైఫ్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుందో అర్థం కాదు. అందువల్ల మెంటల్లీ టైర్డ్గా ఫీల్ అవుతారు అనమాట, స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు. కొంతమంది కెరియర్లో ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమంది రిలేషన్షిప్లో ఏం చేయాలో అర్థం కాక స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకొందరికి అసలు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏం కావాలో తెలియదు. ఇంకొందరు లైఫ్లో వాళ్ళకి ఏం కావాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలియక సైలెంట్గా సఫర్ అవుతూ ఉంటారు. క్లారిటీ లేకపోవడం అంటే మన మైండ్లో చాలా ఎక్కువ థాట్స్ ఉంటాయి, ఇంకొన్ని భయాలు ఉంటాయి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ డైరెక్షన్ తెలియదు. అందుకని చాలామంది బిజీగా ఉంటారు, కానీ లోపల ఏదో లాస్ అవుతున్నామనే ఫీల్ని కలిగి ఉంటారు. అసలు క్లారిటీ అనేది ఎందుకు రావట్లేదంటే ఫస్ట్ వచ్చేసి కంపారిజన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ జనరల్గా కూడా లైఫ్లో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒకరు చేస్తూ ఉంటారు. ఒకరు బిజినెస్ చేస్తున్నారు, ఒకరు జాబ్ చేస్తున్నారు, ఒకరు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఇంకొకరు అవుట్ ఆఫ్ కంట్రీస్లోకి వెళ్ళి సెటిల్ అవుతున్నారు. అప్పుడు మన బ్రెయిన్ ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంది. చాలామందికి క్లారిటీ లేకపోవడానికి రీజన్ వాళ్ళు ఎక్కడ రాంగ్ డెసిషన్ తీసుకుంటామేమో అనే భయం ఉంటుంది. అందుకని ఓవర్ థింకింగ్లో కొన్ని ఇయర్స్ కూడా గడిపేస్తారు, కొన్ని రోజులు కాదు ఇయర్స్ కూడా గడిపేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ జనరేషన్లో అడ్వైజెస్ ఎక్కువ అయిపోయినాయి, సైలెన్స్ తక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇదే కరెక్ట్, ఇది చేస్తే సక్సెస్ అవుతావు, ఇలా చేస్తే కంపల్సరీ నువ్వు అనుకున్నది చేస్తావు అని చెప్పేసి సజెషన్ చెప్తా ఉంటారు. అంత ఇన్ఫర్మేషన్ మనకు బయట నుంచి వస్తున్నప్పుడు మన ఓన్ వాయిస్ అనేది మనకు వినిపించదు. అంటే మన లోపల ఏం ఫీలింగ్ ఉంది అనేది మనకి వినిపించదు అనమాట. ఇన్నర్ వాయిస్ అంటాం కదా, అలాగా. ఇంకోటి ఏంటంటే చాలామందికి క్లారిటీ రాకపోవడానికి రీజన్ వాళ్ళు కాన్స్టెంట్లీ డిస్ట్రాక్టెడ్గా ఉంటున్నారు. రోజంతా ఫోన్, నోటిఫికేషన్స్, రీల్స్, కంపారిజన్, నాయిస్, వీటిలో బ్రెయిన్ని బిజీగా పెట్టేస్తున్నారు. బిజీ బ్రెయిన్కి క్లారిటీ రావడం కష్టం. ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే క్లారిటీ అనేది చాలాసార్లు థింకింగ్ వల్ల రాదు, యాక్షన్ వల్ల వస్తుంది. కానీ చాలామంది ఫస్ట్ నాకు ఫుల్ క్లారిటీ రావాలి, ఆ తర్వాత నేను ఏదైనా చేస్తా అని చెప్పేసి అనుకుంటాను. కానీ లైఫ్ అలా వర్క్ అవ్వదు కదా. కొన్ని ఆన్సర్స్ మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఆ వేలో దొరుకుతాయి, కానీ వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే దొరకవు. సో క్లారిటీ బిల్డ్ చేయడం ఎట్లాగా? మరి కొద్దిసేపు నాయిస్ నుంచి బయటకు రావాలి. ఎందుకంటే కాన్స్టెంట్ డిస్ట్రాక్షన్ వల్ల మైండ్ తన ఓన్ థాట్స్ని వినలేదు. కొన్నిసార్లు సైలెంట్ మెయింటైన్ చేయాలి. జర్నలింగ్ రాసుకున్నా కానీ ఆన్సర్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కామ్గా వాకింగ్ చేయడంలో ఇవి ఏంటంటే మైండ్ని రీసెట్ చేస్తాయి. సైలెంట్గా, కామ్గా, ఫ్రెష్ ఎయిర్లో కొంచెం టైం స్పెండ్ చేస్తే మీ థాట్స్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మీరు ఏం మాట్లాడుకుంటున్నారో మీరు ఒకసారి వినగలిగితే ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు అసలు మనకు సంబంధం లేని థాట్స్ మన మైండ్లో ఒక రోజులో కొన్ని వేల థాట్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతి ఒక్క దాన్ని మనం గమనించుకోలేము, కానీ మనకు అవసరం ఉన్నదైతే మనది మనం మాట్లాడుకోవాలి. సో ఇది ఒకసారి ప్లాన్ చేసుకోండి. మీకు ప్రతి దానికి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీ మైండ్ కూడా ఫ్రెష్ ఫీల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ తగ్గించాలి. ఇంకొకరు ఏదో చేస్తున్నారని చెప్పేసి నువ్వు కూడా అదే దారిలో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి ఒక టైమింగ్స్ వేరు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వేరు, వాళ్ళ ఇంట్రెస్ట్ వేరు. ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఉన్నప్పుడు సేమ్ నువ్వు కూడా అదే పాత్రలో వెళ్తే సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది కదా. ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ మీకు ఏదో ఒకటి ఉంటుంది కంపల్సరీ, దాని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న యాక్షన్ స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే ఒకటి డిసైడ్ అవుతున్నారు కదా, దాని మీద చిన్న చిన్నగా వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. బేబీ స్టెప్స్ అంటారు కదా, అలాగా. ఒకటేసారి ఏదైనా స్టార్ట్ చేయకుండా చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. క్లారిటీ
మెల్లమెల్లగా మీరు మూవ్ అవుతున్న కొద్దీ ఆ మూమెంట్లో వచ్చేస్తుంది. నువ్వు స్టార్ట్ చేసినాక నీకు ఏది వర్క్ అవుతుందో, ఏది వర్క్ అవ్వట్లేదో, నీకు ఏది నచ్చుతుందో, నీకు ఏది నచ్చట్లేదు స్లోగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రతి ఒక్క డిసిజన్ పర్ఫెక్ట్ కావాలి అని చెప్పేసి అనుకోకూడదు. కొన్నిసార్లు మీరు తీసుకున్న రాంగ్ డిసిజన్స్ కూడా రైట్ లెసన్స్ ఇస్తాయి లైఫ్లో. చాలా మంది ఏంటంటే క్లారిటీ కోసం వెతుకుతూ ఉంటారు. యాక్చువల్గా కావాల్సింది ఏంటి, వాళ్ళపైన వాళ్ళకి ట్రస్ట్, నమ్మకం, సెల్ఫ్ ట్రస్ట్. ఎందుకంటే మనపైన మనకు నమ్మకం ఉన్నప్పుడు ఒక క్లారిటీ లేకపోయినా, లైఫ్ మొత్తం క్లియర్గా కనిపించకపోయినా మనం ముందుకు మూవ్ అవుతాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే, ఫ్యూచర్ గురించి మొత్తం తెలియకపోవడము అంటే నువ్వేదో మిస్ అయ్యావని కాదు, నువ్వు మనిషివి అని అర్థం. ప్రతి ఆన్సర్ ముందే తెలవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క స్టెప్ క్లియర్గా తెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఫస్ట్ స్టెప్ కనిపిస్తే చాలు. లైఫ్లో కన్ఫ్యూజన్, అన్సర్టెనిటీ, ఫియర్ ఇవన్నీ కామన్. ఇవన్నీ వీక్నెసెస్ కాదు, మీకోసం ఎక్స్పీరియన్సెస్. క్లారిటీ అనేది ఎప్పుడు యాక్షన్ ముందే రాదు. కొన్నిసార్లు మీ యాక్షన్ అనేది క్లారిటీని క్రియేట్ చేస్తుంది. సో క్లారిటీ కోసం వెయిట్ చేయకుండా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ఒక ముందడుగు వేయడానికి ప్లాన్ చేసుకోండి. మెల్లమెల్లగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి ముందుకు వెళ్తున్న కొద్దీ. సో ఇప్పుడు వరకు విన్నందుకు థ్యాంక్ యూ. మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని ఫ్యూచర్లో ముందడుగు వేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను.